సుస్వర ప్రాప్తిరస్తు. ఏమైంది కిరణ్, అలా ఉన్నావు? అది రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది. ఏంటా కల? సంగీతం నాకు దూరం అయిపోయినట్టుగా కల వచ్చింది. అమ్మిచ్చిన ఈ జన్మ ఎంత విలువైందో మీరు నేర్పిన సంగీతం కూడా నాకు అంతే విలువైంది. ప్రాణం పోతుందన్నా భరించగలనేమో గాని సప్తస్వరాలు నాకు దూరం అవుతాయన్న ఊహని కూడా భరించలేగను. సంగీతం అనేది సాక్షాత్తు ఆ సరస్వతీదేవి స్వరూపం. లక్ష్మీదేవి చంచలమేమో కాని సరస్వతీదేవి మాత్రం చంచలం కాదు. లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాని సరస్వతీదేవి ఒక్కసారి వచ్చిందంటే మనం బ్రతికున్నంత వరకు మనతోనే ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మన కీర్తి రూపంలో మనల్ని బ్రతికిస్తూనే ఉంటుంది. ప్రతి మనిషికి 7 జన్మలుంటాయి. సంగీతంలో 7 స్వరాలుంటాయి. సాధారణంగా అందరూ మనుషులు ఒక్కో స్వరాన్ని ఒక్కో జన్మలో పొందుతూ ఉంటారు. మనలాంటి కొందరు మాత్రమే 7 స్వరాలను ఒకే జన్మలో పొంది సంగీత సాధన చేస్తారు. అందుకే అనవసరమైన భయాలన్నీ పక్కన పెట్టి నిత్యం సంగీత సాధన చేస్తూ ఉండు. ఈ సంగీతం నీకెప్పటికీ దూరం కాదు. మీ మాట విన్న తర్వాత నా భయాలన్నీ దూరం అయిపోయాయి. వెళ్ళొస్తాను. మంచిదే. ఇంత సెన్సిటివ్గా ఉండే కిరణ్కి ఒక స్ట్రాంగ్ అమ్మాయి తోడుగా వస్తేనే ఈ భయాలన్నీ దూరం అవుతాయి. లేలేత భానుకిరణాలు అలల తలల మీద వజ్ర కిరీటంలా మెరిసే తరుణాన మిసమిసలాడే పసిడి వసుద అలల తాకిడికి పులకరించిపోయే క్షణాన సుకుమార సుమబాలలో చిరునవ్వులు విరబూసే సుముహూర్తాన గగన వీధుల్లో విహంగాలు కిలకిల రావాలు ఆలపించే సుస్వరాన భువన వేదికపై పిల్లతెమ్మరలు సుప్రభాతాలు వినిపించే సమయాన ప్రగతికి నవోదయం, ప్రకృతికి ఉషోదయం. దుర్గా మేడం, కిరణ్ ఇంకా రాలేదా? రాలేదు మేడం. ఇంకా రాకపోవడమేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? వస్తాడులే కాదు, రావాలి. బ్రేక్ఫాస్ట్ టైంకి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర అసెంబుల్ కావాలి. అందరం కలిసే తినాలి. అదిగో నీ ముద్దుల కొడుకు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మామ్. ఏమైపోయావు కిరణ్? నీకోసం మీ మమ్మీ వెయిటింగ్ రా. సారీ సారీ సారీ, నా వల్ల మీరందరూ వెయిట్ చేయాల్సి వచ్చింది. కిరణ్, నువ్వు రావడం ఇంకొంచెం లేట్ అయ్యుంటే ఈ రోజు మా అందరి కడుపు మార్చేవాళ్ళు మా అత్తయ్య గారు. అంటే మనందరం కలిసి తినడం మనకు అలవాటు కదా అత్తయ్య, అందుకే అలా అన్నాను. ఎంతైనా అత్తయ్య గారికి చిన్న కొడుకంటే ప్రేమ కొంచెం ఎక్కువ. అంతే కదా మావయ్య గారు? అంతే కదమ్మా. వాడి పుట్టిన సంవత్సరమే మనం బిజినెస్ స్టార్ట్ చేశాం. ఆ బిజినెస్ రోజు రోజుకి పెరుగుతూ
ఈ రోజు మన ఫ్యాక్టరీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకునే స్థాయికి ఎదిగింది. అదంతా చిన్న కొడుకు తెచ్చిన అదృష్టం అని మీ అత్తయ్య అభిప్రాయం. నో డాడ్, అది నేను తెచ్చిన అదృష్టం కాదు, మీరు మామ్ పడ్డ కష్టం. ఆ కష్టానికి ఫలితమే మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. చూసారా వీడెంత హంబులు. దట్ ఈస్ కిరణ్. సంజు, ఈవినింగ్ ప్రోగ్రామ్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మామ్, ఆల్ క్లియర్. గుడ్. కంప్యూటర్ డిజైన్ చేసే ప్రోగ్రామ్ లో అయినా కన్ఫ్యూజన్ ఉంటుందేమో, కానీ మీరు డిజైన్ చేసే ప్రోగ్రామ్ లో కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది అత్తయ్య? ఏమంటారండి? ఎస్, మమ్మీ ఈజ్ ఆల్వేస్ రైట్. ఓకే మమ్మీ, ఈవినింగ్ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చూడాలి, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ డాడ్. బాయ్. బాయ్ మేఘనా. బాయ్ సంజయ్. విన్నారా? నా పెద్ద కొడుకు పెద్ద కోడలు నాకెలాంటి కితాబ్ ఇచ్చారో. నేను కంప్యూటర్ కంటే పర్ఫెక్ట్ అట. అందులో డౌటే ఉంది. ఈ రోజుల్లో మనం మన ఒరిజినల్ ఇంటెలిజెన్స్ ని పూర్తిగా వాడుకోవడం లేదు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అవునవును అత్తయ్య, యూర్ అబ్సల్యూట్లీ రైట్. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఓకే మమ్మీ, నాకు స్టేషన్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అలాగే నాన్న, బట్ డ్యూటీలో పడి ఈవినింగ్ ఫంక్షన్ విషయం మర్చిపోవద్దు. టైంకి వచ్చేసాయి. వాడు మర్చిపోయినా నువ్వు మర్చిపోకుండా అరగంట ముందే వాడికి రిమైండ్ చేస్తావు కదా. ఓకే మమ్మీ, వెళ్ళొస్తాను. ఏమైంది కిరణ్మయ్యి? మీరందరూ నన్నెప్పుడు యువర్ రైట్ అంటూ ఉంటారు కదా, కానీ ఒక్క విషయంలో మాత్రం నా జడ్జ్మెంట్ రాంగ్ అయింది. రెండో కొడుకు విషయంలోనా? కాదు, రెండో కోడలి విషయంలో. ఫ్యూచర్ లో పెద్ద సెలబ్రిటీ కాబోయే కిరణ్ తేజాని నా హస్బెండ్ అని నేను ఫిక్స్ అయిపోతున్నాను. చాలా అద్భుతంగా పాడాడు కదమ్మా. అవును నాన్న, ఒక వ్యక్తి చదువులోను స్పోర్ట్స్లోను నంబర్ 1గా ఉండటమే కాకుండా ఇలా మ్యూజిక్లోనూ నంబర్ 1గా ఉండటం అనేది గ్రేట్, రియల్లీ గ్రేట్. చూసారుగా మేడం, మీ అబ్బాయి చదువులో స్పోర్ట్స్ లో నెంబర్ 1 అని చెప్పినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కంటే మ్యూజిక్ లో నెంబర్ 1 అని నిరూపించుకున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఎంత ఎక్కువగా ఉందో. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఏ ఆర్ట్ అయినా అది ఒక వరం. ఆర్టిస్ట్ గా పుట్టటం ఓ అదృష్టం. ఆర్ట్ అనేది లైఫ్ లో ఒక పార్ట్ కావాలి తప్ప ఆర్టే లైఫ్ కాకూడదు. అలా ఆర్టే లైఫ్ అనుకుంటే వరంగా వచ్చిన ఆర్టే శాపంగా మారుతుంది. ఆ విషయం మా కిరణ్ తేజకి బాగా తెలుసు. అందుకే మా కిరణ్ తేజ ఆర్ట్ని తన లైఫ్ లో ఒక హాబీలా ఉంచుకున్నాడు. ఏది ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో తెలిసిన వాడే ఎంతో ఎత్తుకి ఎదుగుతాడు, ఎదుటి వాళ్ళ ఎదుగుదలకి సహాయపడతాడు. కిరణ్,
కిరణ్ అలా ఎదుగుతూ ఎదుటివారి ఎదుగుదలకి సహాయపడతాడు అన్న నమ్మకంతోనే మా కిరణ్ తేజని తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండీగా ప్రకటిస్తూ ఈ రోజు నుండే ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు తనకప్పగిస్తున్నాను. ఏమైందమ్మా? ఆ, ఇదేంటండి, ఇంటి పెద్ద కొడుకు మీరు కదా, మిమ్మల్ని ఎండి చేయకుండా చిన్న కొడుకుని ఎండి చేస్తున్నారేంటి? ఎవరిని ఏం చేయాలో ఎవరిని ఎక్కడుంచాలో మా మమ్మీకి బాగా తెలుసు. ఇప్పటి వరకు స్టేట్ లో నంబర్ 1 గా ఉన్న మన ఫ్యాక్టరీ మా కిరణ్ తేజ సారథ్యంలో దేశంలోనే నంబర్ 1 గా మారుతుందని నా నమ్మకం. మా కిరణ్ తేజ గురించి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటన్నా అలా ఉన్నావు? నాకు కొంచెం హెడేక్గా ఉంది. ఇప్పుడే వస్తాను డాడ్. ఎవరమ్మా? ఆ, అమ్మ నాన్న మాట్లాడేసి వస్తాను. ఆర్ట్ అనేది లైఫ్ లో ఒక పార్ట్ కావాలి తప్ప ఆర్టే లైఫ్ కాకూడదు. అలా ఆర్టే లైఫ్ అనుకుంటే వరంగా వచ్చిన ఆర్టే శాపంగా మారుతుంది. మా కిరణ్ తేజని తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండీగా ప్రకటిస్తూ ఈ రోజు నుండి ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు తనకి అప్పగిస్తున్నాను. అమ్మా, ఫంక్షన్ లోనే ఉన్నాము. ఇంకో 1 అవర్ లో స్టార్ట్ అవుతాం. బాయ్. వేణుగాన అమృతానికి 16,000 మంది గోపికలు పరవశించిపోయారంటే ఏమో అనుకున్నాను. అది నిజమని ఇప్పుడు నాకు అర్థమైంది. మీ గానమే కాదు, మీ వేణుగానం కూడా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అండి. మీరు? నా పేరు ఉషా. నా పేరు నాకు తెలుసు. ఎలా? స్టేజ్ మీద మీ అమ్మగారు పరిచయం చేశారు కదా. మీరు అంత అద్భుతంగా పాడారంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి మీకు స్వరాభ్యాసం చేసి ఉంటుంది. స్వరాభ్యాసం? అదేనండి, అక్షరాభ్యాసం లాగా స్వరాభ్యాసం అని పదప్రయోగం చేశాను. పదప్రయోగం? మీ పాటకి నేను అభిమానైపోయాను కాబట్టి మీరు నాకు స్వహస్తాక్షరం ఇవ్వాలి. మళ్ళీ పదప్రయోగం? దీని మీనింగ్ ఏంటి? అదే అండి, ఆటోగ్రాఫ్. సారీ.
మీరు తెలుగు లిటరేచర్ చదివారా? అవునండి. ఎలా కనుక్కున్నారు? గానము, వేణుగానము, స్వరాభ్యాసము, స్వహస్తాక్షరము అంటూ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారు కదా, అందుకు. అయితే అచ్చ తెలుగు తగ్గిస్తానులేండి. ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఏంటి అలా చూస్తున్నారు? సెల్ఫీ తీసుకునే రోజుల్లో ఇంకా అప్డేట్ అవ్వకుండా ఆటోగ్రాఫ్ అడుగుతుంది ఏంటానా? జీవితంలో కొన్ని విషయాలు అప్డేట్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుందండి. నాకు అలాగే బాగుంటుంది. మనిద్దరి ఆలోచనలు కలిశాయి. నేను మీకు ఫ్యాన్ కూడా అయిపోయాను. ఇప్పుడైనా ఆటోగ్రాఫ్ ఇస్తారా? షూర్. ఒక నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. వాడు మన బిజినెస్ ని ఎప్పటికీ నంబర్ 1 స్థానంలో ఉంచుతాడని నాకు వాడి మీద అంత నమ్మకం. నాకు అర్థమైంది. మిగతా ఇద్దరు కొడుకుల మీద నీకు ప్రేమ మాత్రమే ఉంది. చిన్న కొడుకు మీద ప్రేమతో పాటు నమ్మకం, ఆశ, ఆశయం అన్నీ ఉన్నాయి. అంతేనా? అంతే. ముందు వాడికి ఫోన్ చేయండి. సరే. హలో హలో డాడ్. ఎక్కడున్నావు? నేను మా గురువు గారి ఇంట్లో ఉన్నాను డాడ్. నువ్వు ఇంకా రాలేదని మీ అమ్మ కంగారు పడుతుంది. ఒక అరగంటలో వచ్చేస్తాను డాడ్. ఓకే, వస్తున్నాడంట. నేను బయలుదేరుతాను. చూడు కిరణ్, నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ జీవితంలో చాలా ముఖ్యమైనది. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ తీసుకున్న తర్వాత మాత్రం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు. సుస్వర ప్రాప్తిరస్తు. కిరణ్లో మొదలైన ఈ సందిగ్ధానికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో, ఎక్కడ దొరుకుతుందో. ఏంటమ్మా చాలా హుషారుగా పాట పాడుతున్నావు? నా ఫ్రెండ్ కొడుకు పాడిన పాట నీకంతగా నచ్చిందా? అవునన్నా, చాలా బాగా నచ్చింది. ఆ పాటలోని పదాలు, అందులోని భావాలు నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న అందరికీ అనుబంధాలు, ఆప్యాయతలే స్వార్థాలు అన్నట్టు భలే పదప్రయోగం చేశారు. ఒక రకంగా స్వార్థం అనే పదానికి డిక్షనరీలో లేని కొత్త అర్థాన్ని చెప్పారు. ఇంతకాలం నేను అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫ్యామిలీస్లో అనుబంధాలు, ఆత్మీయతలు అంతలా ఉండవు అనుకునేదాన్ని. కానీ మీ ఫ్రెండ్ ఫ్యామిలీలో ఉన్నాయి నాన్న. గ్రేట్. అది నా ఫ్రెండ్ గొప్పతనం అమ్మా. ఆయన నిజంగా గొప్పవారే నాన్న. కానీ ఆయన భార్యే
నాకెందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించిందమ్మా? కిరణ్ గారు పాడిన పాట విన్న అందరి మొహాల్లో సంతోషం కనబడింది నాన్న. కానీ ఆవిడ మొహంలో మాత్రం సంతోషం కనబడలేదు. ఆర్ట్ అనేది లైఫ్లో పార్టే అవ్వాలి తప్ప అదే లైఫ్ కాకూడదు అంటూ ఆవిడేమేమో మాట్లాడింది. ఆర్ట్ గురించి ఆవిడలా మాట్లాడడం నాకు నచ్చలేదు నాన్న. ఆర్ట్ను అలా తక్కువ చేసి మాట్లాడే మనుషుల్ని నేను అస్సలు భరించలేను, నిమిషం కూడా భరించలేను. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. చెప్పు నాన్న, ఎవరన్నా నీ మనసు బాధ పెట్టేలా మాట్లాడారా? చెప్పు నాన్న, నిన్నెవరన్నా హర్ట్ చేశారా? మొహం అది నా దగ్గర మొహమాట విన్నానా? చెప్పు. ఆర్ట్ అనేది లైఫ్లో ఒక పార్టే తప్ప ఆర్టే లైఫ్ కాకూడదు అన్నావు కదా, ఆ మాటే నాకు బాధగా అనిపించింది. నా మాట నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ, బట్ మళ్ళీ నేను అదే చెప్తున్నాను. మ్యూజిక్ అనేది లైఫ్లో పార్ట్ మాత్రమే, మ్యూజిక్కే లైఫ్ కాకూడదు. మొహం, నువ్వు అనుకుంటున్నట్టుగా మ్యూజిక్ అనేది నా లైఫ్లో పార్ట్ కాదు, మ్యూజికే నా లైఫ్ అనుకుంటున్నాను. లైఫ్లో మ్యూజిషియన్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. అవును, నువ్వు ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకుందాం అనుకున్నావు కదా, మరి కామర్స్ గ్రూప్లో ఎందుకు జాయిన్ అయ్యావు? కామర్స్ గ్రూప్ తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుందని నువ్వు చెప్పావు, అందుకని ఆ గ్రూప్ తీసుకున్నాను. డిగ్రీ తర్వాత నువ్వు ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవుదాం అనుకుంటే అది వద్దు అని నిన్ను మాస్టర్స్ చేయడానికి యుఎస్ పంపిస్తే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు కదా. అంటే నీ లైఫ్లో ప్రతి స్టెప్లోనూ నీ గురించి నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గానే తీసుకున్నా కదా. అవును మోహన్. అలాగే ఇప్పుడు కూడా మ్యూజిక్ ని నీ లైఫ్ లో పార్ట్ గా చేసుకుని మిగతా లైఫ్ ని బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బిజినెస్ మ్యాన్ గా పెద్ద పేరు తెచ్చుకుంటావు. కానీ నాకు మ్యూజిషియన్గా పేరు తెచ్చుకోవాలని ఉంది మోహన్. వై డోంట్ యు అండర్స్టాండ్? కిరణ్, మ్యూజిషియన్ గా పేరు తెచ్చుకుంటే నీకు తృప్తి మాత్రమే ఉంటుంది, కానీ బిజినెస్ ఫీల్డ్ లో నంబర్ 1 పొజిషన్ లో నిలిస్తే నీకు తృప్తితో పాటు గెలుపు కూడా దక్కుతుంది. తృప్తి అనేది నీ మనసుకి మాత్రమే తెలుస్తుంది, కానీ నీ గెలుపు ప్రపంచానికి తెలుస్తుంది. సంగీతమే నా ప్రపంచం అనుకుంటున్నప్పుడు ఇక మిగతా ప్రపంచం నాకెందుకు మోహన్? ఈ బిజినెస్ ప్రపంచం గురించి నీకు తెలియదు కాబట్టి సంగీతం ఒక్కటే ప్రపంచం అనుకుంటున్నావు. ఒక్కసారి ఈ ప్రపంచంలోకి వచ్చి చూడు. ఈ ప్రపంచంలో గెలిస్తే ఎంత కిక్కుంటుందో నీకు తెలుస్తుందిరా. వాడు మౌనంగా ఉన్నాడంటే ఎటు తేల్చుకోలేకపోతున్నాడు అనుకుంటా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే. లేదండి, ఈ విషయం ఇప్పుడే తేలాలి. వాడిష్ట ప్రకారం వాడి జీవితానికి వాడిని వదిలేస్తే రేపు వాడి జీవితంలో ఫెయిల్ అయితే ఒక తల్లిగా నేను వాడి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. వాణ్ణి సరైన మార్గంలో నడిచేలా చేయటం తల్లిగా నా బాధ్యత. కిరణ్, ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఏ విషయంలో అయినా ఆలోచన నాది, ఆచరణ మీ అందరిది. అలాగే ఈ విషయంలో కూడా నా ఆలోచనని నువ్వు ఆచరించు. నీ ఫ్యూచర్ బావుండాలి అని అనుక్షణం తాపత్రయపడి మీ అమ్మ కలల కోసం కేవలం 3 నెలలు ఆ ఎండి సీట్లో కూర్చో. నాకు తెలిసి 3 నెలల తర్వాత నువ్వే ఈ లైఫ్ని ఇష్టపడతావు. ఒకవేళ 3 నెలల తర్వాత
నిజంగానే నీకు ఈ లైఫ్ నచ్చకపోతే తిరిగి నీకు నచ్చిన మ్యూజిక్ ఫీల్డ్కే వెళ్ళిపో. ఇది నీకు నచ్చిన మ్యూజిక్ కి నాకు నచ్చిన బిజినెస్ కి మధ్య పోటీలా ఫీల్ అవ్వకు. ఏ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలో తెలియని కొడుక్కి, ఏ ఫీల్డ్ లో సెటిల్ అయితే కొడుకు భవిష్యత్తు బాగుంటుందో తెలిసిన తల్లికి మధ్య కుదురుతున్న డీల్. నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ జీవితంలో చాలా ముఖ్యమైంది. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం దానికి కట్టుబడి ఉండు. నేను చెప్పిన డీల్ నీకోకేనా? అయ్యో, ఇది కనపడక పాపం కిరణ్ తేజ గారు ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో. మీ పిల్లని గ్రోవి మిమ్మల్ని అభిమానించే ఈ పిల్ల దగ్గరే ఉందని కిరణ్ గారికి ఫోన్ చేసి చెప్దాం. సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా. ఎలాగో మెటీరియల్ కోసం నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కదా, అప్పుడు తీసుకెళ్లి కిరణ్ గారికి ఇచ్చేద్దాం. నా వల్ల కిరణ్ గారికి దూరమైన ఈ పిల్లని గ్రోవి నేనే మళ్ళీ ఆయనకి దగ్గర చేయటం నా బాధ్యత. నెమలిక పెన్ను నాకిచ్చి ఫ్లూట్ని తను తీసుకెళ్ళిపోయినట్టుంది నా తొలి అభిమాని. చూడండి పిల్లని గ్రోవి గారు, మీకు విషయం తెలుసా? ప్రస్తుతం మీరు నా దగ్గర ఉన్నట్టుగానే నా నెమలిక పెన్ను మీ ఓనర్ గారి దగ్గర ఉంది. మీ ఓనర్ దగ్గరికి చేరేదాకా ఇక్కడ భద్రంగా ఉండండి. విచిత్రం ఏంటంటే ఈ పిల్లని గ్రోవి, పెన్నుకున్న నెమలిక రెండు ఈ కృష్ణ పరమాత్ముడికి ఇష్టమైనవే. ఏంటి మేడం గారు తెగ మురిసిపోతున్నారు? నా అందం చూసి మీరు మురిసిపోకపోయినా నలుగురు అన్న మాటలు విని నేనైనా మురిసిపోవాలి కదా. ఏమన్నారేంటి నలుగురు? ఫంక్షన్ లో అందరూ కట్టుకున్న చీరల కన్నా నేను కట్టుకున్న చీరే కొట్టొచ్చినట్టుగా అందంగా ఉందంట. ఆ చీర వల్ల నాకు అందం వచ్చిందో లేదా నా వల్ల ఆ చీరకు అందం వచ్చిందో తెలియక అలానే చూస్తూ ఉండిపోయారంట. ఇదిగోండి ఈ ఫోటో చూడండి, దీంట్లో ఎలా ఉన్నాను? బాగున్నావు. నా నగలు ఎలా ఉన్నాయి? నగలు కూడా చాలా బాగున్నాయి. చెప్పడం మర్చిపోయాను సంజయ్, నా నగలు చూసి ఆ డాక్టర్ భార్య ఏమందో తెలుసా? ఏముంది? నా ఒంటి మీద నగల కన్నా నేనే బాగా మెరిసిపోతున్నానంది. నిజంగా అంత మెరిసిపోతున్నానా? మెరిసిపోవడం సంగతి ఏమో గాని వాళ్ళ అన్న మాటలకు మాత్రం తెగ మురిసిపోతున్నావు. సంజయ్ వదిన సంగతి ఏమో కానీ వదినని చూసి నువ్వు మురిసిపోతున్నావు. ఏం లేదులేరా. ఏయ్, ఏయ్, ఏయ్. కాఫీ. సారీ సార్, మీరున్నారని చూసుకోలేదు. ఇంకో కాఫీ పంపిస్తాను. అవసరం లేదు, 1/2 చేసుకుంటా. 1/2 కాదు, 1/3 చేసుకుంటాం. కరెక్ట్, సరేనా? 1/3 చేసుకుంటాం. ఎందుకు అలా కప్పు కాఫీని ముగ్గురు పంచుకోవడం? ఇంకో 2 కప్పులు తెస్తుంది కదా. ఇలా పంచుకోవడం మా అన్నదమ్ములకి అలవాటే వదినా. అవునవును, కొంతమందికి పంచుకోవడం అలవాటు, కొంతమందికి తెంచుకోవడం అలవాటు. సరే, ఆ పంచుకోవడాలు ఏంటో మీరే చూసుకోండి, నాకు చాలా పనులున్నాయి. అదే పనిలో ఉన్నాం.
అన్నదమ్ములంటే అలా ఉండాలి. కొడుకులంటే అలా ఉండాలి. ఈ రోజుల్లో అమ్మ మాటని గౌరవిస్తూ, అమ్మ చెప్పింది చేస్తూ, అమ్మ ఆలోచనలని ఆచరణలో పెట్టే కొడుకులు ఎవరికుంటారు? కిరణమయ్యకుంటారు. అవునవును, కొంతమందికి పంచుకోవడం అలవాటు, కొంతమందికి తెంచుకోవడం అలవాటు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ హారిక. ఎక్కడికి బయలుదేరారు? మా పెళ్లి హడావుడిగా జరిగింది కదా అత్తయ్య. దానికి నా ఫ్రెండ్స్ చాలా మంది అటెండ్ అవ్వలేదు. అందుకే వాళ్ళందరికీ ఈయన పరిచయం చేయడానికి ఒక గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశాను. దానికే వెళ్తున్నాం. అవునా? గుడ్. బట్ మీ గెట్ టుగెదర్ ని పోస్ట్పోన్ చేసుకోండి. ఈ రోజు మీ ఇద్దరు ఇంట్లోనే ఉండాలి. అదేంటి మమ్మీ, ఎందుకు? నా క్లోజ్ ఫ్రెండ్ సుజాత వాళ్ళ ఫ్యామిలీతో పాటు మన ఇంటికి వస్తోంది. కొత్త కోడల్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. సారీ అత్తయ్య, ఆల్రెడీ నేను నా ఫ్రెండ్స్ కి మాట ఇచ్చాను. వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళకపోతే బాగుండదు. మీ ఫ్రెండ్స్ ని మళ్ళీ ఎప్పుడైనా రమ్మనొచ్చు కదా. వాళ్ళు రేపు యుఎస్ కి వెళ్తున్నారు. మళ్ళీ 1 year వరకు రారు. సో మీరే గెట్ టుగెదర్ తర్వాత ప్లాన్ చేసుకోండి. సడన్ గా క్యాన్సిల్ చేసుకోమంటే బాగుండదు కదా అత్తయ్య. మరి నేను ఇంటికొచ్చే వాళ్ళకి రావద్దు అని చెప్తే బాగుంటుందా? మీ ప్రాబ్లం నాకు అర్థమైంది అత్తయ్య. ఈ ప్రోగ్రాం మీరు ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటే నేను నా స్కెడ్యూల్ మార్చుకునేదాన్ని. చూడు హారిక, ఈ ఇంట్లో కొన్ని పద్ధతులున్నాయి. ఏ విషయంలోనైనా ఆలోచన నాది, ఆచరణ అందరిది. ఏది ముందుగా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకునే అలవాటు నాకు లేదు. అంటే మమ్మీ, ఈ ఇంటికి తను కొత్తగా వచ్చింది. ఈ ఇంటి పద్ధతులు తనకింకా తెలియవు కదా. నీకు తెలుసు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడివి. పెళ్లికి ముందు ఈ ఇంటి పద్ధతుల గురించి నీ భార్యకు చెప్పలేదా? ఇప్పుడు చెప్పారు కదా, తెలుసుకుంటాను. రేపటి నుంచి ఫాలో అవుతాను. రేపటి నుంచి కాదు, ఇవాల్టి నుంచే ఫాలో అవ్వాలి. తరుణ్, తను మాత్రమే మాట్లాడుతోంది. నువ్వు మాట్లాడవా? హారిక, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం లేకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో. వేరే సొల్యూషన్ ఆలోచిద్దామా? అలా మాట్లాడతారేంటండి? మనం వెళ్ళకపోతే మా ఫ్రెండ్స్ డిసప్పాయింట్ కారా? ఇంకా డిస్కషన్స్ అనవసరం. నేను చెప్తున్నాను, మీరు ఇంట్లోనే ఉంటున్నారు. ఇది ఫైనల్ 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 ఫైనల్. సారీ అత్తయ్య, సారీ అత్తయ్య, సారీ అత్తయ్య, సారీ అత్తయ్య, సారీ అత్తయ్య. రేణు, వెళ్ళొకసారి అన్నయ్యని కిందికి రమ్మను. సరే అమ్మా. పర్లేదు, ఒక్క నిమిషం. నేను వెళ్ళి కిరణ్ని తీసుకొస్తాను అత్తయ్య. ఉమ్. స్వర్ణ గారు, మీకంటే మీ కూతురికి కలుపుగోలుతనం ఎక్కువ అనుకుంటా. అప్పుడే వరుసలు కూడా కలిపేస్తుంది. అందులో తప్పే ఉందన్నయ్య గారు. ఇవాళ కాకపోతే రేపైనా అవే పిలుపులు పిలుచుకోవాలి కదా.
అందుకని మా నిషా ముందే మొదలు పెట్టేసింది. ఇద్దరు చాలా తెలివిగా పెళ్లి అనే పదం రాకుండా పెళ్లి టాపిక్ గురించి ఎంత తెలివిగా మాట్లాడుకుంటున్నారో. ఎవరు? ఎవరో చెప్పుకో చూద్దాం. హాయ్. నిషా, మీరా? మీరా అంటూ నన్ను దూరం పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు అని చాలు. బై ద వే, థ్యాంక్స్. దేనికి? జస్ట్ ఒక్కసారి పరిచయమైన దానికే నన్ను నా పేరుని గుర్తు పెట్టుకున్నావు కదా, అందుకు. అయినా గుర్తు పెట్టుకుంటావులే, నా అందం అలాంటిది. మొన్న ఫంక్షన్ లో సాంగ్ చాలా బాగా పాడావు. అక్కడ అందరూ నిన్ను సెలబ్రిటీలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. థ్యాంక్స్. నీకు కూడా మ్యూజిక్ అంటే ఇష్టం? నువ్వంటే ఇష్టం. వాట్? అదే, నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ వీకెండ్ పబ్కి వెళ్ళి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తా. నేను అడిగింది పబ్లో మ్యూజిక్ గురించి కాదు, శాస్త్రీయ సంగీతం గురించి. శాస్త్రీయ సంగీతమా? అంటే సారీ గా మా పా అంటూ దీర్ఘాలు తీస్తూ పాడతారు, అదేనా? అమ్మో, అది భరించడం నా వల్ల కాదు. Will you stop it? అసలు ఎందుకు వచ్చావు? కింద మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మన గురించి మాట్లాడుకుంటున్నారు. మన గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? మనిద్దరి పెళ్లి గురించి. ఏంటి, నాలాంటి బ్యూటీతో పెళ్లి అంటే షాక్ అయ్యావా? వాళ్ళు ఎంగేజ్మెంట్కి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుందో ఏంటో. ఈలోపు మన ఇద్దరం డేటింగ్ స్టార్ట్ చేద్దామా? విత్ ఏ హగ్. నిషా, వాట్ ఇస్ దిస్? ఇది కూడా తెలీదా? దీన్ని హగ్ అంటారు. హగ్ గురించి కాదు, ముందు నువ్వు హద్దుల గురించి తెలుసుకో. కూల్ హీరో, కూల్. ఈ చిరాకులు పరాకులు పెళ్ళైన తర్వాత చూపిద్దు గాని, ముందు కిందికి వెళ్దాం. ఇన్నాళ్ళు మనం స్నేహితులం, ఇప్పుడు వియ్యపురాళ్ళుగా మారుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కిరణ్. నాకు కూడా సంతోషంగా ఉంది స్వర్ణ. వియ్యపురాళ్ళు అవుతున్నారని మీరిద్దరు అనుకుంటే సరిపోదు. మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి పెళ్లికి ఓకే అనాలి కదా. ఇంకా అనుమానం ఎందుకు బావగారు? కిరణ్ని పెళ్లి చేసుకోవాలని మా అమ్మాయి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. మా వాడింకా ఫిక్స్ అయ్యాడో లేదో తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాడు కూడా పెళ్లికి ఫిక్స్ అవుతాడు. అత్తయ్య, కొడుకు మీద కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ మరీ ఇంతగా ఉండకూడదేమో. కిరణ్ని కూడా ఒక మాట అడిగుంటే బాగుండేదేమో. ఆ రాముడు తండ్రి మాటని ఎలా జవదాటడో, నా కిరణ్ కూడా ఈ తల్లి మాటని కాదు అండు. అదేంటి ఇద్దరు అక్కడే ఆగిపోయారు? వచ్చి కూర్చోండి. ఈ శుభ సందర్భంలో అందరం నోరు తీపి చేసుకుందాం. దుర్గా, స్వీట్స్ పంపించు. శాంతి.
అమ్మా నిషా, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? కాబోయే భార్యాభర్తలు మీరిద్దరూ ఒకరికొకరు నోరు తీపి చేసుకోండి. దానికి ఇంకా టైం ఉందిలేమ్మా. అంటే ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ ముచ్చట్లు తీర్చుకోవచ్చు అని మావయ్య గారి ఉద్దేశం. అంతే కదా మావయ్య గారు? అంతేనమ్మా. మాకెలాగూ మగపిల్లలు లేరు. ఈ రోజు నుంచి కొడుకైనా అల్లుడైనా కిరణే. పెళ్ళయ్యాక మా అమ్మాయితో పాటు ఆస్తులు, బిజినెస్లు కిరణ్ చేతిలోనే పెడతాం. వీళ్ళంతా ఒకటైపోతున్నారు. ఇంత గొప్పంటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే నా వాల్యూ తగ్గిపోతుంది. కిరణ్తో కూడా ఓకే అని ఒక మాట చెప్పిస్తే ఎంగేజ్మెంట్ కి ముహూర్తాలు పెట్టేసుకుందాం. అవసరం లేదు స్వర్ణ. వేడి తరపున కూడా నేనే చెప్తున్నా, కిరణ్ కి నిషాని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. సరే, ఇక మేము బయలుదేరతాం. ఎంగేజ్మెంట్ ముహూర్తం చూసుకుని ఫోన్ చేస్తాం. అలాగే. బాయ్ కిరణ్మయి. బాయ్. బాయ్ అంకుల్. అలాగేనమ్మా. బాయ్ కిరణ్. వస్తాం. బాయ్ తేజ గారు. బాయ్. బాయ్. దేవుడి దయ వల్ల కిరణ్ ఈ పెళ్లికి నో చెప్తే బాగుండు. ఏంటి కిరణ్ నువ్వనేది? అవును, నిషా నాకు నచ్చలేదు. నచ్చకపోవటం ఏంటి నాన్న? ఆ అమ్మాయికి ఏం తక్కువ? నేను మీకు సమాధానం చెప్పలేను కానీ ఎందుకో తను నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. తనే నీ కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. మనలాంటి బిజినెస్ ఫ్యామిలీలోకి కోడలుగా వచ్చే అమ్మాయికి అంతకు మించి ఏం కావాలి? నిషా నిన్నిష్టపడింది కాబట్టే వాళ్లే దిగొచ్చి మన సంబంధం అడిగారు. ఆస్తి అంతస్తులో వాళ్ళు మనకంటే ఒక మెట్టు ఎక్కువే కానీ తక్కువ కాదు. పైగా ఒక్కతే కూతురు. పెళ్లి తర్వాత వాళ్ల బిజినెస్ కూడా నీకే అప్పగిస్తా అన్నారు. ఇది బిజినెస్ డీలా మ్యారేజ్ డీలా నాకు అర్థం కావట్లేదు మామ్. పెళ్ళంటే బిజినెస్ డీల్ కాదు కదా మామ్. వాడనేది కూడా నిజమే కదా కిరణమయ్యి. పెళ్ళంటే బిజినెస్ కాదు కదా. బిజినెసే. పెళ్లి కూడా ఒక రకంగా బిజినెసే. హలో హలో. హలో, ఎవరండి? నా పేరు ఉషా అండి. చెప్పండి. మీరే చెప్పాలండి. మీరు ఫోన్ చేసి నన్ను చెప్పమంటున్నారేంటండి? పాట పాడింది మీరే కదా, అలాంటప్పుడు లిరిక్స్ కూడా మీరే చెప్పాలి కదా. పాట ఏంటి, లిరిక్స్ ఏంటి? అసలు మీరెవరు? అర్థమైందండి. మీరు నన్ను మర్చిపోయారని నాకు అర్థమైంది. ఫ్యాన్స్ ని మర్చిపోతే ఎలా సార్? ఫ్యాన్సా? ఓ, ఆ రోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఆటోగ్రాఫ్ తీసుకుంది మీరే కదా? థ్యాంక్ గాడ్ మనసుకొచ్చింది. మనసుకొచ్చిందా అంటే? జనరల్ గా అందరూ ఇలాంటి సందర్భాల్లో గుర్తుకొచ్చింది అంటారు కదా. ఓ, గుర్తుకు రావడం అంటే మైండ్లోకి రావడమే కదా. మైండ్ అంటే ఒక రకంగా మనసనే కదా. అందుకే మనసుకొచ్చింది అని నేను పదప్రయోగం చేశాను. బాగుంది ప్రయోగం. ఎన్నడూ లేంది కిరణ్ మోహన్లో ఇంత ఆనందం, సంతోషం చూస్తున్నాను. ఇంతకీ ఆ ఫోన్లో మాట్లాడుతున్న అమ్మాయి ఎవరై ఉంటారు? మీ పాట నాకు చాలా బాగా నచ్చింది, అందుకే డైరీలో రాసుకుంటున్నాను. ఓ, కానీ కొంత రాసాక తర్వాత లైన్ గుర్తుకు రావడం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి అలా పాడేస్తే నేను ఇలా రాసేసుకుంటాను.
అది మీకు అభ్యంతరం లేకపోతేనే. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నాకు ఇష్టమైన పాట గురించి మాట్లాడుతూ పాట పాడిన ఈ అమ్మాయి నా మనసుని చదివిన అభిమాని. ఏంటి సైలెంట్ అయ్యారు? ఇలా ఫోన్లో పాట పాడమని అడిగినందుకు ఫీల్ అయ్యారా? అంటే మీ పాట వినాలనిపిస్తే ఫోన్లో కూడా పాడతానని మీరు ఫోన్ నంబర్ ఇచ్చారు కదా, అందుకని ధైర్యంగా ఫోన్ చేశా. ఓ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. నో 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 నో, అలాంటిదేం లేదండి. మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అంటే చరణం ఒకటే పాడితే సరిపోతుందా, పల్లవి కూడా పాడాలా అని ఆలోచిస్తున్నాను. చరణం వరకు పాడితే హ్యాపీ, పల్లవి కూడా పాడితే ఇంకా హ్యాపీ. అయితే పల్లవి నుంచే పాడతాను. ఓకే. ఆనందాల హరివిల్లు ప్రేమలు పూసే పొదరిల్లు, ఆనందాల హరివిల్లు ప్రేమలు పూసే పొదరిల్లు, చిరునవ్వులకే పుట్టిల్లు సుఖశాంతులకే పొత్తిళ్ళు, బాంధవ్యాలే పునాదిరాళ్ళుగా కట్టిన బంగారు ఇల్లు. బొమ్మరిల్లు ఇది బొమ్మరిల్లు. అమ్మలోని మమకారాలు, అంతలోనే అధికారాలు, నాన్న పైన పలు బాధ్యతలు, నవ్వు మాటునున్న భారాలు. అమ్మలోని మమకారాలు, అంతలోనే అధికారాలు, నాన్న పైన పలు బాధ్యతలు, నవ్వు మాటునున్న భారాలు, అన్న చెల్లెల అలకలు, అంతులేని అల్లరులు, అందరూ బాగుండాలని అందరికీ స్వార్థాలు, అన్నిటి మూల స్తంభాలు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు ఫోన్ చేసేటప్పటికి నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. పాట పాడేసరికి ఆ స్ట్రెస్ ఎగిరిపోయింది కదా. ఎగిరిపోయింది. అయితే ఇప్పటి నుంచి మీరు స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడల్లా నాకు కాల్ చేయండి, నేను పాట పాడమని అడుగుతాను. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పాట విన్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. షూర్. అడగగానే నా కోసం పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. ఓకే అండి. గుడ్ నైట్. అయ్యో, తన ఫ్లూట్ నా దగ్గర ఉందని చెప్పడం మర్చిపోయాను. ఫోన్ చేసి చెప్దామా? వెంటనే ఫోన్ చేస్తే బాగోదులే, ఈసారి కాల్ చేసినప్పుడు చెప్దాంలే. హలో మై డియర్ పిల్లని గ్రోవి, తొందరలోనే నిన్ను నీ పుట్టింటికి పంపిస్తానులే, బెంగ పెట్టుకోకు. ఏంటి కిరణ్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? అవునండి, నిషాతో పెళ్లి విషయంలో నేను చెప్పగానే వాడు కన్విన్స్ అయ్యాడు. అదే నాకు సంతోషంగా ఉంది. అవును, వాడు షాక్ నుంచి కోలుకున్నాడా? ఏ షాక్ గురించి మాట్లాడుతున్నావు? యాక్సిడెంట్ జరిగిన షాకా, లేక నిషాతో పెళ్లి గురించిన షాకా?
నిషా గురించి షాక్ ఏంటి? నిషా విషయంలో వాడుకున్న డౌట్స్ నేను వాడికి క్లియర్ చేశాను. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎందుకో నాకు మాత్రం వాడు 100% కన్విన్స్ అయినట్టు కనిపించడం లేదు. నీ బలవంతం మీద ఒప్పుకున్నాడు అనిపిస్తుంది. ఇంకోసారి వాడి అభిప్రాయం తెలుసుకుంటే మంచిది. స్వర్ణ కాల్ చేసింది. ఎంగేజ్మెంట్ గురించి అనుకుంటా. హలో స్వర్ణ. హలో కిరణ్, నువ్వు చెప్పినట్టు మా ఫ్యామిలీ పురోహితుడితో మాట్లాడాను. ఈ నెల 9th చాలా మంచి రోజట. ఆ రోజున ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందామా? ఓకే, పెట్టేసుకుందాం. ఈ విషయం ఒకసారి అన్నయ్య గారితో కూడా చెప్తే డేట్ కన్ఫర్మ్ చేసుకుందాం. ఫోన్ స్పీకర్లోనే ఉంది. మీ అన్నయ్య గారు వింటూనే ఉన్నారు. అవునా? అయితే ఒకసారి కిరణ్తో మాట్లాడి ఆ డేట్ ఏదో కన్ఫర్మ్ చేస్తే మేము ఎంగేజ్మెంట్కి ప్యాలెస్ బుక్ చేస్తాము. డోంట్ వరీ, కిరణ్ ఓకే అంటాడు. నువ్వు ప్యాలెస్ బుక్ చేసుకో. ఓకే ఓకే. నేను ఒకసారి మాట్లాడతా. నీ కాబోయే కోడలు నీతో ఒకసారి మాట్లాడుతుందంట. ఇవ్వు. హలో ఆంటీ. చెప్పమ్మా, ఎంగేజ్మెంట్కి సంబంధించి నాతో నువ్వేమన్నా మాట్లాడాలా? అది మీరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఆంటీ. ఇంకా నేను మాట్లాడడానికి ఏముంది? కిరణ్ కి ఒక్కసారి ఫోన్ ఇస్తారా ఆంటీ? వాడు ఇక్కడ లేడమ్మా, పైన రూమ్ లో ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి మాట్లాడు. సరే ఆంటీ, బాయ్. బాయ్ మా. ఏమైంది నిషా? కిరణ్ తో డైరెక్ట్ గా మాట్లాడమన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మాట్లాడు. మా ఫ్రెండ్ ఓకే అంది కాబట్టి ముందు మీరు ఎంగేజ్మెంట్ కి ప్యాలెస్ బుక్ చేయండి.